నిషేధిత సిగరెట్ల నిల్వలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తూరంగిలో చోటు చేసుకుంది. కిరాణా సరుకుల నిల్వ కోసమని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భారీగా నిషేధిత సిగరెట్లు నిల్వ చేసినట్లుగా విజిలెన్స్ డీఎస్పీ తాతారావు గుర్తించారు. విజిలెన్స్ సిఐ తాతారావు తెలిపిన వివరాల ప్రకారం అప్పారావు అనే వ్యక్తి ఒడిశా నుంచి సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే నిషేధిత సిగరెట్లు తీసుకొచ్చి గదిలో నిల్వ చేశారు. దీనిలో 311 బాక్సులలో 3 లక్షల సిగరెట్ ప్యాకెట్లు ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఆఫీసర్ శ్రీమతి స్నేహిత గారు, అడిషనల్ ఎస్పీ మేడం గారు ఉత్తర్వులపై మరి లోకల్ డిపార్ట్మెంట్స్ అయిన మన పోలీసు, రెవెన్యూ, జిఎస్టి ప్లస్ అదర్ ఎల్ఎం అందరితో ఈ దినము కాకినాడ తూరంగి పరిధిలో తూరంగి ఏరియాలో గల రాజులు తూరంగి ఏరియాలో గల పచ్చిగోళ్ల అప్పారావు గారు అద్దెకి తీసుకొని అక్రమంగా అన్బ్రాండెడ్ సిగరెట్లు నిల్వలు పై వచ్చిన ఇన్ఫర్మేషన్ పై రేడ్ చేయటం అయింది. ఆ రేడ్ లో 311 బాక్సులు సిగరెట్ పెట్లు, మొత్తం అవన్నీ సిగరెట్ బాక్సులు. అవి ఆ బాక్సులని ఓ యూనిట్ గా వెరిఫై చేయగా 3,73,200 యూనిట్స్ ఉన్నాయి అందులోను. దీని వర్త్ అయితే ముందుగా మనకి కనిపించిన 40 రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి. అలా మేము వెరిఫై చేసుకుని వెళుతూ ఉండగా 64 రూపాయలు, 55 రూపాయలు, 90, 100 వివిధ రేట్లు కలిగి ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. అయితే ఇంకా పూర్తి రేటు వివరాలు అనేవి మేము రాకముందు మీరు వచ్చి ఉన్నారు కనుక మేము 40 రూపాయలు రేటుతో యావరేజ్ చేసి చూడగా 1,49,28,000 రేటు వచ్చింది. కానీ ఉన్న రేట్లు కూడా మేము లెక్కించి చూస్తే సుమారు మరి 1,75 నియర్లీ 2 కోట్ల వరకు వర్త్ వచ్చి ఉండే అవకాశం ఉంది. అయితే దీనిని అందరమే కలిసి ఈ అక్రమ నిల్వలను అన్బ్రాండెడ్ దీన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకునే నిమిత్తం వెరిఫై చేసి చెక్ చేసి దీనిపై కేసులు పెట్టిస్తాం. దీనికి పచ్చిగోళ్ల అప్పారావు అని చెప్పి ఈయన సూర్యనారాయణపేట నివాసి. ఆయనపై యాక్చువల్గా ఇది ఒకటే మాకు ఇంతవరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఒకటే దొరికింది. వెరిఫై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఇంకేమేమి ఉన్నది అని చెప్పి లోకల్ పోలీసు వారు వెరిఫై చేస్తారు. ఇంతవరకు అయితే ఒక్కడు, ఆయనకైతే ఇది మహమ్మద్ మొహిద్దీన్ అని కుర్రవాడు సహకరించినట్లు, ఆ మొహిద్దీన్ భార్య ద్వారా ఈ ఇల్లు తీసుకోవడం జరిగింది అద్దెకి. అది కూడా కిరాణా సామాన్లు అందులో పెట్టడానికి అన్న ఉద్దేశం మీద తీసుకున్నట్టు కూడా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel